నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కథ వచ్చేసి అమ్మ ప్రేమ. ఆ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మంచి కథనైతే వినేద్దాం. మరి లేట్ చేయకుండా కథని మొదలు పెడదామా? మీరు కథని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు కూడా మంచి మంచి నీతి కథలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఈరోజు కథ అయితే చాలా బావుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఈ పల్లెటూరు చుట్టుపక్కల మొత్తం కూడా పంటలు బాగా పండుతూ ఉంటాయి. నీళ్ల సమృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. మరీ పెద్ద గ్రామం కాదు కానీ కొంచెం చిన్నగానే ఉంటుంది గ్రామం. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తమ పనులను చూసుకుంటూ ఇతరుల బాగోగులను కూడా తెలుసుకుంటూ జీవనాన్నైతే గడుపుతూ ఉండేవారు. ఈ ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురే ఉండేవారు. అందులో తండ్రి, తల్లి, అలాగే ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వీళ్ళ కుటుంబం కొన్నాళ్ళు సంతోషంగానే సాగింది. ఈ బాబు పుట్టాక ఒక 2 సంవత్సరాల లోపే ఆ బాబు తన తండ్రిని కోల్పోయాడు. తల్లి మాత్రమే ఆ బాబుకి ఉంది. ఆ బాబు బాగోగులన్నీ కూడా ఈ తల్లే చూసుకుంటూ ఉండేది. ఎన్ని బాధలున్నా కానీ తన పిల్లాడిని మంచిగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలనైతే తన తల్లి ఆశపడ్డది. అదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా తన కొడుకుకి ఎలాంటి బాధ రాకుండా ఉన్నత స్థాయిలో చదువులను చదివించి ఒక మంచి స్థాయిలో ఉంచాలన్నదే తన కోరిక. తను ప్రతిసారి కూడా ఆలోచిస్తూ ఉండేది. తన భర్త ఉంటే తన పిల్లాడిని ఎంతో మంచి స్థాయిలో చదివించేవాడు. అదే విధంగా ఆ బాధ్యతను నేను తీసుకోవాలనైతే అనుకుంటూ ఉండేది. ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ తన కొడుకు తన ముందుకు రాగానే అన్ని బాధలను మర్చిపోయి తనతో సంతోషంగా మాట్లాడుతూ ఆ బాబునైతే సంతోషపెడుతూ ఉండేది. ఆ బాబు కూడా వాళ్ళమ్మ ఎప్పుడైనా కొంచెం బాధగా ఉంటే, "అమ్మ ఏంటి బాధగా ఉన్నావు? ఏమైనా కారణం ఉందా చెప్పని" అడిగేవాడు. అలా తన కొడుకు ఆ బాధని గమనిస్తున్నాడని ఎప్పుడూ తన పెదవుల పైన చిరునవ్వునే ఉంచుకునేది. తన తల్లి ఏ పని చేస్తున్నా కానీ తన కొడుకైతే సహాయపడేవాడు. అందుకు చూసి తన తల్లయితే చాలా సంతోషపడేది. తన బాబు ఇంటికి రాగానే అన్నీ బయట జరుగుతున్న వ్యవహారాలడిగి, "నాన్న చక్కగా చదువుకోవాలి. నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటే నాకు సంతోషం. నీ జీవితం కూడా చాలా బావుంటుంది. నేను ఎంత శ్రమైనా పడతాను కానీ నువ్వు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలనైతే తన తల్లి చెబుతుంది. తన తల్లి చెప్పిన మాటని ఆ చిన్న పిల్లాడు కూడా వింటూ ఉండేవాడు. "సరే అమ్మ, నీ కోరికను నేను ఖచ్చితంగా తీరుస్తాను. నాకు నువ్వు, నీకు నేనుగా ఉందామమ్మా" అనైతే ఆ బాబు తన తల్లికి చెబుతూ ఉండేవాడు. అలా చెప్పగానే తల్లి ఎంతో సంతోషపడి తన పిల్లాడు ఎంత పెద్దగా అయ్యాడు, ప్రతి ఒక్క మాట అర్థం చేసుకుంటున్నాడనైతే సంతోషపడుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. తన బాబు చిన్న బడి నుంచి పెద్ద బడికి వెళ్ళే సమయం వచ్చింది. అలా రాగానే తన తల్లి ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉండేది. ఎలా తన కొడుకుని చదివించాలి? మంచి చదువు చెప్పే బడిలోకి పంపిస్తే తన కుమారుడు ఇంకా తెలివిగా అవుతాడనైతే ఆలోచించి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లోనైతే తన బాబుని పంపిస్తుంది. ఈ పిల్లాడు కూడా మంచిగా చదివేవాడు. స్కూల్లో టీచర్లు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా చక్కగా సమాధానం చెబుతూ అందరికంటే కూడా చురుగ్గా ఉండేవాడు. ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ పిల్లాడు అంటే మంచి అభిప్రాయంతో ఉండేవారు. అదే విధంగా తన చదువులను మంచిగా చదువుతూ ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉంటూ తన చదువులనైతే పూర్తి చేశాడు. చివరికి తన తల్లి అనుకున్న విధంగానే ఒక ఉన్నత స్థాయి జాబునైతే తను వెతుక్కున్నాడు. అదే విధంగా ఆ జాబు రాగానే తన తల్లి దగ్గరికైతే పరుగు పరుగున వచ్చేస్తూ తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని, "అమ్మ, నువ్వనుకున్న విధంగానే నేను పై చదువులు చదివి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్నైతే వెతుక్కున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది అమ్మ. నేను సిటీలోనైతే అన్నీ సంపాదించి పెట్టాను. ఈ పల్లెటూరులో ఉండి నువ్వేం చేస్తావమ్మా? మనం సిటీకి వెళ్దామనైతే" తన కొడుకు తల్లిని అంటాడు. "నాయనా, ఇప్పుడు రావడానికి నాకేమీ ఇబ్బంది లేదు.
మొదటగా నీకు పెళ్లి చేయాలి. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న తర్వాత నేను నీ వద్దకు వస్తాననైతే తన తల్లి అంటుంది. అలా అనగానే, "సరే అమ్మా! నీ ఇష్టం. నువ్వు కోరుకున్నట్లుగానే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ మనం సిటీకి వెళ్ళాలి. సిటీలో నేను సంపాదించిన దాంట్లో నువ్వు సంతోషంగా బతకాలి అమ్మా! ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు కదా!" అనైతే తన కుమారుడు తన తల్లిని అడుగుతాడు. అదే విధంగా తన తల్లి కూడా ఆలోచించి ఈ సిటీకి రావడానికైతే ఒప్పుకుంటుంది. తన మనసుకు నచ్చిన అమ్మాయి కూడా సిటీలోనే ఉంటుంది. ఆ మాట తన తల్లికి చెప్పైతే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత తన మనసులో ఉన్న మాటను కూడా తన భార్యకు చెబుతాడు. "మా అమ్మ ఒక్కతే పల్లెటూరులో ఉంటుంది. మా అమ్మను తీసుకొచ్చి కూడా మన ఇంట్లోనే ఉంచుకుందాము. అప్పుడు మా అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది" అని తన భార్యకు చెబుతాడు. తన భార్య కూడా ఒప్పుకుంటుంది. సరే తీసుకురండి, కలిసి ఉందామనైతే చెబుతుంది. తన తల్లి వద్దకు వచ్చేసి, "అమ్మా! ఇప్పుడు నేను అన్నిట్లల్లో స్థిరపడి ఉన్నాను. నువ్వు నాతో పాటు సిటీకి వచ్చేయనైతే" తన కుమారుడు తల్లిని అడుగుతాడు. "ఎందుకులే నాయనా! నాకిక్కడే సంతోషంగా ఉంది. మీరక్కడ సంతోషంగా ఉండండి" అంటే, "లేదమ్మా! నువ్వు నాతో పాటే ఉండాలి. పద వెళ్దామననగానే" తన తల్లి కూడా కొడుకు మాటను అర్థం చేసుకొని సిటీకి బయలుదేరుతుంది. సిటీకి బయలుదేరైతే తన కొడుకు సొంత ఇంటికైతే తల్లి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నుంచి తన తల్లికి బయటికి వెళ్ళడానికి ఎటూ వీలు లేకుండా ఆ ఇంట్లోనే ఉంటూ ఉండేది. తన కోడలు ఉన్నా కానీ కొడుకు ఉన్నంత సేపు చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండేది. కొడుకు జాబ్‌కు వెళ్ళగానే తన కోడలు నిజ స్వరూపం చూపిస్తూ అత్తనైతే పట్టించుకునేది కాదు. ఈ పెద్దావిడ మాత్రం ఇంట్లోనే ఉంటూ ఎవ్వరితో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండేది. తను ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో సంతోషంగా మాట్లాడుతూ ఉండేది కదా! ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు ఉండేవారు కాదు. తన కోడలు మాత్రం తన అత్తని ఎలా మళ్ళీ ఊరికి పంపించాలి, తన ఫ్రీడమ్ మొత్తం పోతుందన్న ఉద్దేశంతో అయితే ఎప్పుడు చిరాగ్గా ఉండేది. ఇలా ఫోన్‌లో మాట్లాడుకుంటూ తన ఎంజాయ్‌ని తను చేస్తూ ఉండేది. తన భర్త వచ్చే సమయానికి మాత్రం ఎంతో వినయంగా నటిస్తూ భర్త ముందు ఉండేది. అత్తను ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ అత్త తనతో కలిసి ఉండడం లేదన్న ఆ మాటనైతే తీసుకొచ్చేది. తన భర్త రాగానే ఏం చెప్పాలా అని ఇలా ఆలోచించుకుంటూ ఉంటుండేది. ఇలా భర్త వచ్చే సమయానికి మాత్రం చాలా దిగులుగా ఎంతో పని చేసి అలసిపోయిన అమ్మాయిలాగా అయితే తన భార్య ఉండేది. రాగానే "వచ్చారా? రండి. నేను ఎంత చెప్పినా కానీ అత్తయ్య నా మాట వినదు. నాతో సరిగ్గా మాట్లాడదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారా మీరనైతే తన భర్తను ప్రశ్నిస్తుంది. ప్రతిరోజు కూడా ఇదే విధంగా వీళ్ళ మధ్యలో సంభాషణ వస్తూనే ఉంటుంది. ఎందుకు మా అమ్మ అలా అనదు కదా! అని తన భర్త అడిగినప్పుడల్లా లేదండి. మీ అమ్మగారు నాతో సరిగ్గా ఉండరు. మీరున్నప్పుడు సంతోషంగా మాట్లాడుతుంది. మీరు వెళ్ళాక నాతో అసలు మాట్లాడదు. ఆ రూములో నుంచే బయటికి రావడం లేదు. నేనంటే మీ అమ్మగారికి నచ్చడం లేదని తన మీద లేనిపోని అబద్ధాలన్నీ చెబుతూ తన కొడుకుని తల్లికే శత్రువుని చేస్తుంది. కొన్ని రోజుల దాకా తన కొడుకు నమ్మేవాడు కాదు. ఆ తర్వాత భార్య చెప్పిన మాటలే వింటూ తల్లిని ప్రశ్నించడం మొదలుపెడతాడు. తల్లికి ఏమీ అర్థం కాక అసలు ఏం జరుగుతుంది? ఈ సిటీలో నేను అసలు జీవనాన్ని గడపలేకపోతున్నాను. నాతో మాట్లాడేవారు లేరు. కనీసం కన్న కొడుకు కూడా నా బాగోగులు అడగడం లేదు. ఇలాంటి సిటీ జీవితం నాకు వద్దు. నా పల్లెటూరులోనే నేను సంతోషంగా జీవితాన్ని గడుపుతాననైతే తను ఒక మూగజీవిని చూసుకుంటూ తన మనసులోని మాటలన్నీ చెబుతూ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఎవరి జీవితాలు వాళ్ళయే కదా! ఒకరి గురించి మరొకరు తెలుసుకునే సమయం ఉండదు కాబట్టి, ఈ విధంగా తను చాలా బాధపడుతుంది. తన కొడుకు కూడా ఒక మోసపూరిత అమ్మాయిని చేసుకున్నాడు. అయినా తను చెప్తే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడనైతే తన తల్లి గ్రహించి పల్లెటూరికి వచ్చేస్తుంది. కొన్నాళ్ళు గడిచాక తన కొడుకు అంతా లాస్ అయిపోయి, డబ్బులన్నీ పోయి, చేసుకున్న భార్య మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు, బంగారం తీసుకొని తన కొడుకుని బికారివాడిని చేసి పంపిస్తుంది. తను వేసుకోవడానికి కూడా సరిగ్గా చెప్పులు లేకుండా ఉన్న స్థితిలో పల్లెటూరికి వస్తాడు. తన తల్లిని చూసి ఒక నిమిషం పాటు అలా మౌనంగా ఆగిపోయి, "అమ్మా! నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నా భార్య మాటలు విని నిన్ను ఇలా దూరం చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా" అని బాగా బాధపడతాడు. అలా బాధపడడం చూసిన తల్లి, "నాయనా లే!
ఎందుకు బాధపడుతున్నావు? నీ అమ్మను నేను బ్రతికే ఉన్నాను కదా! నీకు ఎవ్వరూ లేరనుకోకు. నేను నీకు అండగా ఉంటాను. నువ్వు చేస్తున్న పనిని మళ్ళీ మొదలుపెట్టు. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు. నీ విజయం నీ వెంబడే ఉంటుంది. నేను నీ అమ్మని చెబుతున్నాను కదా!" అని తన దగ్గర ఉన్న మిగిలిన బంగారాన్నంతా కొడుకుకు ఇచ్చేస్తుంది. కొడుకు మళ్ళీ అదే విధంగా బిజినెస్‌ని చేసి అందులో మంచి విజయాన్ని సాధించి తన తల్లి వద్దకు వస్తాడు. ఇలా పరుగు పరుగున వచ్చి, "అమ్మ, నువ్వన్న విధంగానే నేను అన్నిట్లల్లో ముందుకు వచ్చాను. ఇప్పుడు నువ్వన్న విధంగానే నేను నా జీవితాన్ని గడుపుతాను. ఎలాంటి చెడు మార్గాలకు వెళ్ళనని. నేను ఒకసారి తప్పు చేశాను. ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకొని జీవితాన్ని కోల్పోయాను. నిన్ను నిందించాను. నిన్ను బాధపెట్టానమ్మా. నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వేది చెప్పినా చేస్తాననేసరికి తన తల్లి నవ్వి, "నాయనా, నువ్వు సంతోషంగా బతకడమే నాకు కావాలి. ఇదే మన జీవితానికి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించు. ద్వేషించకనైతే" తన తల్లి తన కొడుకుకి నీతిని చెబుతుంది. తన కొడుకు కూడా తల్లి చెప్పిన మాటలకు "సరే అమ్మా! నువ్వు చెప్పిందే నిజం. నేను అదే విధంగా నా జీవితాన్ని గడుపుతాననైతే" చెబుతాడు. ఈ విధంగా వీళ్ళ కథ అయితే ముగిసింది. కథ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.